హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్న్యూస్ ఎపిసోడ్ 15. ఎరిక్సన్ ఇండియా ఇస్తున్న రిపోర్ట్ ప్రకారం నియర్లీ 100 మిలియన్ ఇండియన్ యూజర్స్ 5Gకి అండ్ వాళ్ళ డేటా ప్లాన్ కూడా 5Gకి స్విచ్ అవ్వడానికి రెడీగా ఉన్నారని చెప్తున్నారు. మెటా ప్లాట్ఫామ్ అయిన ఇన్స్టాగ్రామ్ నోట్స్ అనే కొత్త ఫీచర్ని ఇంట్రడ్యూస్ చేసింది. మనం పిక్స్ స్టోరీస్ రూపంలో ఇన్స్టాగ్రామ్లో ఎలా షేర్ చేస్తామో నోట్స్ అనే ఫ్యూచర్లో కూడా టెక్స్టెడ్ ఫార్మాట్ని షేర్ చేయొచ్చు. 24 అవర్స్ తర్వాత డిసపియర్ అయిపోతుంది. మోటో G72 అక్టోబర్ 3న ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. మీడియాటెక్ హీలో G99 ప్రాసెసర్, AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 108 MP కెమెరాతో లాంచ్ చేస్తున్నారు. మనం వాట్సాప్ మెసేజ్కి రియాక్షన్స్తో ఎలా రెస్పాండ్ అవుతున్నామో ఇప్పుడు గూగుల్ కూడా ఐఫోన్ మెసేజింగ్ ప్లాట్ఫామ్లో మెసేజెస్ని రియాక్షన్స్ రూపంలో రెస్పాండ్ అయ్యే ఫీచర్ని టెస్ట్ చేస్తున్నారు. MIT ఇంజనీర్స్ అండర్ వాటర్ సీ కెమెరాస్, అది కూడా బ్యాటరీస్ లేకుండా వర్క్ చేసే విధంగా బిల్డ్ చేశారు. ఇది సౌండ్తో వర్క్ అవుతుంది. నార్మల్ అండర్ వాటర్ సీ కెమెరాస్తో కంపేర్ చేస్తే ఇది 1,00,000 టైమ్స్ ఎఫిషియెంట్గా పనిచేస్తుందని చెప్తున్నారు. ఇది కలర్ ఫొటోస్ అండ్ డేటా కూడా వైర్లెస్గా ట్రాన్స్మిట్ అవుతుందని చెప్తున్నారు. గూగుల్ త్వరలో ఒక కొత్త టూల్ని తీసుకొస్తున్నారు. మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయినా ఫోన్ నెంబర్, ఈమెయిల్, కాంటాక్ట్ ఏమైనా ఆన్లైన్ సెర్చ్ రిజల్ట్స్లో కనబడితే మనం వాటిని రిక్వెస్ట్ రిమూవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇది యూఎస్కి రోల్అవుట్ చేస్తున్నారు, లేటర్ అందరికీ ఎక్స్పాండ్ చేస్తారు. ఏథర్ ఎనర్జీ అండ్ ఫ్లిప్కార్ట్ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్లో ఏథర్ ఎలక్ట్రికల్ స్కూటర్స్ అయిన జెన్3 450X ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో ఢిల్లీలోకి అవైలబుల్గా తీసుకొచ్చారు. త్వరలోనే అన్ని సిటీస్కి తీసుకొస్తారని చెప్తున్నారు. ఈ టెక్ న్యూస్ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.